అమ్మ బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నానండి. ఎలా ఆడుతున్నారు ఈ సీజన్లో కంటెస్టెంట్స్? అంతా చెత్త కంటెస్టెంట్స్ ఎక్కువ ఉన్నారని అనిపిస్తుంది. ఒకళ్ళ గేమ్ కూడా నచ్చట్లేదు, ఒకళ్ళు కూడా ఫేర్గా ఆడుతున్నారని అనిపించట్లేదు. ఇప్పుడే ఎలిమినేట్ చేయాలంటే ఎవరెవరిని ఎలిమినేట్ చేస్తారు? సోనియా, పృథ్వీ, ఇంకా యష్మి. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను నేను. ఎందుకమ్మా? వాళ్ళ ముగ్గురు గేమ్ నాకు నచ్చలేదు, అంత తొండి ఆడుతున్నారు. యష్మిక గౌడ ఎలా ఆడుతుంది? చాలా అగ్రెసివ్గా ఆడుతుంది. అంటే బేసిక్గా అంత అవసరం లేదు, అంత అగ్రెసివ్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన టాస్క్లో అసలు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయింది, అస్సలు నచ్చలేదు నాకు. యాటిట్యూడ్ మీకు ఎలా అనిపించింది? చెప్పినా కదా అగ్రెసివ్గా. రతిక, శోభా శెట్టి అనుకోవచ్చా? అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది. టాప్ 5 ఎవరు ఉంటారమ్మా? టాప్ 5లో విష్ణుప్రియ, నిఖిల్, ఇంకా నబిల్, శేఖర్ పాషా, నైనిక. అమ్మాయిల్లో ఇంకెవరు ఉన్నారంటే నైనిక ఉంటుందేమో అనుకుంటున్నాను. మణికంఠ అంటే ఏమో ఇక ముందు వెళ్ళే కొద్ది ఎలా ఆడుతుందమ్మా? అంటే తనకి కొన్ని పాయింట్స్ మాట్లాడడం రావట్లేదు. స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో కొంచెం అనకూడదు కానీ కొంచెం లూజ్ టాక్, అంటే మనోళ్ళే కదా అని చెప్పి మాట్లాడేస్తుంది. అది ప్రతి ఒక్కరు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అవే ఆ పాయింట్స్ హైలైట్ చేసి మాట్లాడుతున్నారు ఆమె విషయం. టాప్ 5లో ఉంటారా విష్ణు? ఉంటుంది. నిఖిల్ ఎలా ఆడుతున్నాడమ్మా? ఎక్కడో సేఫ్ జోన్లో ఆడుతున్నట్టు అనిపిస్తుంది. లేదు, ఆయన సోనియాని ఎంటర్టైన్ చేయడం ఆపేస్తే ఆయన గేమ్ ఆయన బాగా ఆడతాడు. సోనియాని ఒక్కదాన్ని కట్ చేసేస్తే ఆయన గేమ్ బాగుంది. మరి సోనియా నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏదైనా ఇస్తా అంటే ఏమి ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, దాని గురించి నేను మాట్లాడను. పృథ్వీరాజు, సోనియా అంటే హగ్స్ ఎక్కువైపోతున్నాయి, గేమ్ తగ్గిపోతుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దాని ఎవరి గురించి? సోనియా, పృథ్వీరాజ్. ఓకే, లవ్ ట్రాక్ నడుస్తుంది కదండి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అట్లా నడిపిస్తే ఎక్కువ రోజులు ఉంటారు అనుకోని అలా నడిపిస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. సోనియా జెన్యూన్ అమ్మా, లేదంటే ఎక్కడో ఫేక్ గేమ్ ఆడుతుంది అనుకోవచ్చు? అంటే ఆమె విషయంలో ఆమెకున్న క్లారిటీ ఏంటంటే, నేను ఇక్కడ ఎవరో ఒకరితో లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఈ హౌస్లో ఇంకొన్ని ఎక్కువ రోజులు ఉండొచ్చు అన్న మైండ్ సెట్తో ఆడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. నాగార్జున గారు కూడా ఫైర్ అయ్యారు మన యష్మిక గౌడ మీద, చెఫ్ కరెక్ట్గా చేయట్లేదు అనేసి. సో మీకు ఓకేనా? నబిల్ని కూడా పొగిడారు. మీకు ఎలా అనిపిస్తుందమ్మా గేమ్? ఎలా అనిపించింది? నబిల్ ఎలా ఉంది? నబిల్ లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. అంటే మిగతా వాళ్ళందరూ పక్కన వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు అనిపించింది, బట్ నబిల్ అయితే సింగిల్గా ఆడుతున్నాడు. ఆయన నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నా గేమ్ నేను ఆడతా అని చెప్పి గేమ్ అయితే బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. కొంతమంది రీఎంట్రీ ఇస్తున్నారు, శోభా శెట్టి, మన టెస్టీ తేజ, చాలా మంది మళ్ళీ 2.0 అని చెప్పేసి లాంచ్ చేస్తున్నారు 5th తారీఖు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఇంకేమో వాళ్ళు వచ్చాక, ఇప్పుడు ఎలాగో ఆల్రెడీ బిగ్ బాస్కి బజ్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చాక ఏమైనా కొంచెం ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ ఉంది. శోభా శెట్టి ఆల్రెడీ గ్రౌస్లో ఉందంటున్నారు, రతిక ఉందంటున్నారు, మళ్ళీ శోభా శెట్టి వస్తే ఎలా ఉండబోతుంది? ఇక యష్మి, శోభా శెట్టి ఇద్దరు కలిసి ఆడతారేమో. సో ఫైనలీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ ఫేవరెట్ కంటెస్ట్? అంటే 2 వీక్స్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఫేవరెట్ వాళ్ళు ఫేవరెట్ అని ఏమి లేదు. టాప్ 5లో చెప్పినా కదా, నిఖిల్ విన్ అవుతాడు అనిపిస్తుంది. నిఖిల్ ఆర్ శేఖర్ పాషా ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు విన్నర్ అయ్యే ఛాన్సెస్. శేఖర్ పాషా ఫుల్ జోకులు ఎంజాయ్ చేస్తున్నారు. పర్వాలేదు. ఇప్పుడే మీరు ఎలిమినేట్ చేయాలంటే ఒక 2-3 పేర్లు చెప్పండి అమ్మా, వీళ్ళు వెళ్ళిపోతే బిగ్ బాస్ బాగుంటుంది అని. సోనియా, తన పేరేంటి, యష్మి అండ్ పృథ్వీ. యాక్చువల్లీ పృథ్వీ మీద ఫస్ట్ వీక్లో నాకు ఒపీనియన్ వేరే ఉండే, బట్ ఇప్పుడు లాస్ట్ వీక్ గేమ్ చూసాక కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎందుకు ఈ సీజన్ బిగ్ బాస్ తగ్గింది అనుకోవచ్చు? అంటే రైటింగ్ పరంగా కానీ, అంటే దేని పరంగా ఇంత లాస్ అయింది? అంటే కంటెస్టెంట్స్ తెలిసిన మొహాలు ఎవరు లేరు హౌస్ మొత్తంలో. తెలిసిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు అంతే. వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడకుండా. అంటే ఓకే, పర్లేదు, బాగానే మాట్లాడుతున్నారు తెలుగు, కానీ తెలిసిన మొహాలు ఎవరు లేవు. అన్ని సీజన్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరమ్మా? అన్ని సీజన్స్లో కలిపితే? నేను ఏ సీజన్ కూడా ఫైనల్ వరకు చూడలేదు, మధ్యలో ఆపేసిన. మణికంఠ ఎమోషనల్ వర్డ్స్ ఎలా అనిపిస్తుంది? ఫేక్ జెన్యూన్ అనిపిస్తుంది? ఫేక్ అనిపించింది. అంటే ఫస్ట్ సింపతి చూపిస్తే ఆడియన్స్ ఓట్ పడే ఛాన్స్ ఉంది అనుకోండి, ఫస్ట్ వీక్ అట్లా ఉన్నాడేమో అని అనిపించింది. అన్ని సీజన్లో కొంతమంది అభిజిత్ను లైక్ చేస్తారు, కొంతమంది సన్నీ అంటారు. అట్లా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు లేరు? సన్నీ బాగా నచ్చుతాడు. సన్నీ. థ్యాంక్ యూ.